టైట్ అయిన బ్లౌజ్ని లూజ్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1 ఇయర్ పాపకి బ్లౌజులు అండి. ఇవి వాళ్ళు ఒకసారి వేసుకుంటానే టైట్ అయిపోయాయి. మగ్గం వర్క్ చేసుకొని బాడీ పౌడర్లు కుట్టించుకున్నారు. కొంచెం వెడల్పు కొంచెం పొడవు పెట్టిస్తే ఇంకా కొన్ని రోజులు వేసుకుంటారు కదా, దానికని నేను వాళ్ళు అడిగితే సరే క్లాతులు తెచ్చిస్తే కుట్టిస్తానని చెప్పాను. ఇవి 4 ఒక పాపవేనండి. ఇలా మగ్గం వర్క్ వేసి చాలా బాగా కుట్టించుకున్నారు. అవి పడేయాలంటే వాళ్ళకి నచ్చట్లేదు, దానికని ఇలా కుట్టిమని అడిగారు. ఇవి ఇప్పుడు సైడ్ అంతా ఓపెన్ చేసుకోవాలి. కుట్లంతా తీసేసి చంక దగ్గర కూడా వాళ్ళకి బాగా టైట్ వచ్చిందని అవి కూడా కొంచెము లూజ్ కావాలన్నారు. అన్నీ ఇలా కొంచెం దారం అంతా తీసేసుకోవాలి. మనం ఎక్కడైతే జాయింట్ వేయాలో అక్కడంతా ఇలా తీసేసుకోవాలి. మొత్తం అంతా ఓపెన్ చేసేసిన తర్వాత మనం క్లాత్ అయితే ఏది ఉందో ఆ క్లాత్ని ఎంత కావాలో ఫస్ట్ చూసుకోవాలి. మొత్తం వెడల్పేమో 2 ఇంచులు, పొడవేమో 2 ఇంచులు పెడితే సరిపోతుంది అన్నారు. అందుకని 2-2.5 ఇంచులు మనము లూజ్ అనేది పెట్టుకోవాలి. పొడవు చూసుకొని లూజ్ చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు 4 పీసులు కావాలి. ఈ సైడ్ 2 పీసులు, ఆ పక్క 2 పీసులు, 2.5 ఇంచులు పెట్టేసి అలాగే లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి. పెద్ద పిల్లలకైనా చిన్న పిల్లలకైనా ఎవరికైనా అంతేనండి. ఇలా మీరు కొంచెము ఇంట్లో ఉండే వాళ్ళే ఇలా చేసుకోవచ్చు. మిషన్ దగ్గర వాళ్ళైతే చేసేవారులేండి. మీరే ఇంట్లో ఇలా నీట్గా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అలాగే 2 లైనింగు పై క్లాత్ 2 ఇలా కట్ చేసేసుకొని ఇలా అన్నీ జాయింట్ చేసుకోవాలి. ఒక సైడ్ మాత్రమే ఇలా జాయింట్ చేసుకోవాలి. ఎవరికైనా పొడవు లూజు ఎంత కావాలో చూసుకొని ఇలా మనము పెద్ద పిల్లలవైనా చిన్న పిల్లలవైనా పెద్దవి చేసుకోవాలంటే మీరు ఇంట్లో అయినా ఇలా కట్ చేసి చేసుకోవచ్చు. ఇట్లా చిన్నపిల్లలవైతే ఒక 1/4 మీటర్ తీసుకున్నా సరిపోతుందండి. వేస్ట్ కాకుండా పడేయకుండా ఇలా చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ కొంచెం తిప్పి లోపలికి పెట్టి కుట్టేసేయాలి. అన్నీ అలాగే కుట్టుకోవాలి. ఇలా పీస్లెస్ జాయిన్ చేసుకోవడం ఎవరైనా చేసుకోవచ్చండి, పెద్ద కష్టమేమీ కాదు. కుట్టడం ఒకటి వస్తే చాలు. దీన్ని ఇప్పుడు పైనంతా చంక దగ్గర పైపింగ్ వేసి కుట్టేస్తున్నారు. దానికని మనం ఇప్పుడు పెట్టి తిప్పిచ్చేసుకున్న దాన్ని పెట్టి జాయింట్ చేసుకోవడమేనండి. ఇలా పైన పెట్టి ఒక కుట్టు వేసేసుకొని పైన అయితే రఫ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే మనం దాన్ని ఇంకా కుట్టం కదా, ముందే మనం పైపింగ్ వేస్తున్నారు కాబట్టి దానిపైన కుట్టేస్తే సరిపోతుంది. పైన ఒక కుట్టు వేసేసుకుంటే స్టిఫ్గా నిలబడుతుంది. అలాగే ఆ సైడ్ కూడా వేసుకోవాలి. ఒకటి పై పక్క ఒకటి కింద పక్క పెట్టి ఇలా కుట్టేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా సరిపోతుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేనైతే 28 సైజు నుంచి 46 సైజు వరకు బ్లౌజులు అయితే కుట్టి వరుసగా పెట్టి ఉన్నాను. మీకు అవసరమైతే చెక్ చేసి చూసుకోండి. ఇంకా వచ్చే వీడియోలు కూడా డ్రెస్సులు కటింగ్ వీడియోలు చూపిస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా పట్టు క్లాతులు అలాంటివి లంగాలు అయితే సరిపోతాయండి. కింద మనకు బెల్ట్ వేసుకుంటాము, అన్నీ వేసుకుంటాం కాబట్టి ఎంత పొడవైనా వస్తూ ఉంటుంది. 2-3 సంవత్సరాల దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కుట్టుకున్నారంటే మీరు ఆ లంగాలు పడేయకుండా ఎక్కువ కాస్ట్ పెట్టి కొని ఉంటారు కాబట్టి ఇలా చేసుకున్నారంటే 2-3 సంవత్సరాల పిల్లలకి ముద్దుగా వేసుకోవచ్చు. ఇలా 4 సైడ్లు జాయింట్ చేసేసుకోవాలి. సైడ్ కొంచెం అట్లా మనకి మూలలు కొంచెం కిందికి దిగినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం అలా కుట్టేసుకోండి. దీన్నైతే మనం కటింగ్లోనే కట్ చేసేసుకోవచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవుతారని కొద్దిగా అలా కుట్టి జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు చంక దగ్గర కూడా లూజ్ వస్తుంది, కింద లూజ్ వస్తుంది. కింద వరకు కుట్టకుండా కొంచెం వదిలేసి ఇంకొక కుట్టు వేసుకోండి. ఆ సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెము 4 పక్కల కొద్దిగా సైడ్కి ఇలా కుట్టి వేసుకుంటే ఇక్కడ టైట్ రాకుండా కొంచెము కిందికి అవుతుంది, పిల్లలకి ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ కూడా ఆ సైడ్ కుట్టినట్టే కుట్లు వేసేసుకోవాలి. కిందికి కుట్టకుండా కొద్దిగా వదిలేసి కుడితే మనము సైడ్ కట్స్ లాగా పెట్టుకుంటేనే ఏ బ్లౌజ్కైనా నీట్గా బ్లౌజ్ అనేది బాగా కనపడుతుంది. కింద మనకు 2 ఏళ్ళు పొడవు పెట్టమన్నారు, దానికని క్లాత్ కుట్టేసి తిప్పేసి ఊరికే దానిపైన పెట్టి ఇలా కుట్టడమేనండి. మనము నేరుగా కుడితే ఆ పీసులంతా బయట వస్తాయి. దానికని ఒక కుట్టి వేసి తిప్పించి కింద ఇలా జాయింట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ రెండింటికి కూడా జాయింట్ చేసుకోవాలి. అది వాళ్ళు కుట్టి తిప్పారు కాబట్టి మనకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, కొంచెం అయితే మనకు సరిపోతుంది. జాయింట్ వరకు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ముందు పక్క బార్డర్ పెట్టారు, వెనక్కి మడిచి కుట్టారు కాబట్టి ఆ మడత అనేది ఎక్స్ట్రా వస్తుంది. కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ వేసి మడిచి కుడితే సరిపోతుంది. కింద మడత చూసుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని కుట్టేసుకుంటే పొడవు అనేది బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు 2 పక్కల ఒకే విధంగా ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా కుట్టుకుంటున్నామో. కొంచెం మీరు ఒకసారికి 2 సార్లు ఏదైనా ఛానల్లో చూసి ఇలా మీరు వెడల్పు పొడవు చేసుకోవాలంటే ఇలా చేసేసుకోవచ్చు. ఇంట్లోనే చేసుకోవచ్చండి, ఇది పెద్ద కష్టమేం కాదు. సైడ్ కూడా ఇలా కుట్టేసుకుంటే ఈ సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి. చూడండి వెడల్పు పొడవు ఇంకా 2 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల దాకా ఈ బ్లౌజ్ అనేది వేసుకోవచ్చు. వెడల్పు అనేది ఈ పక్క 3 ఇంచులు, ఆ పక్క 3 ఇంచులు, ఇట్లా పొడవు అనేది 2 ఇంచులు పొడవు వచ్చింది. కాబట్టి బ్లౌజ్ అనేది వెడల్పు సరిపోతే పొట్టిగా అయినా వేసుకుంటామండి. చూసేదానికి పొట్టిగా వేసుకున్నా బాగుంటుంది. చూడండి ఎంత బాగా సెట్ అయిందో. 4 బ్లౌజులు ఇలాగా చేయించాను. వాళ్ళు ఇంక 3 సంవత్సరాల దాకా వేసుకుంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.